హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై నోరు పారేసుకున్నారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుపడ్డారు. ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావో చెప్పంటూ మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు కౌశిక్. అందరూ చూస్తుండగానే తనపై చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు. అంతకుముందు గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంపై కూడా నోరు పారేసుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం గ్రంథాలయ చైర్మన్ స్టేజ్ పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఆయన్ను అధికారుల ముందే అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి. ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నానని అడ్డుకోవడానికి నువ్వెవరని సత్తు మల్లేశం బదులిచ్చారు. వరుస నోటి దురుసుతో మరోసారి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 5 ఏళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ 20% పనులు కూడా పూర్తి చేయలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో పర్యటించారు భట్టి. మంత్రి జూపల్లి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి షాయినిపల్లి శివారులో మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. తర్వాత పాలెంలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ పనులకు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 76 కోట్లలో అధిక శాతం నిధులు రిలీజ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్లో 2 పంపులను ప్రారంభించామన్నారు భట్టి. మార్కండేయ లిఫ్టుతో 7,500 ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు భట్టి విక్రమార్క. మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ మీ అందరి సమక్షంలో దాదాపు 7,500 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు ప్రారంభోత్సవం తీసుకున్నాం. ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. నీళ్ళన్నా, నీటిపారుదల ప్రాజెక్టులన్నా, రైతాంగం అన్నా, వ్యవసాయం అన్నా కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత రంగాలు. నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆధునిక దేవాలయాలని చెప్పి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో హరిత విప్లవం తీసుకొని రావడం కోసం వారు వేసినటువంటి పునాదులే ఈరోజు దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కృష్ణానది పైన మొదలుపెట్టినటువంటి ఏ ప్రాజెక్టు తీసుకున్నా
పూర్తి చేసిన అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వాల ద్వారా మాత్రమే సాధ్యమైంది. పాలమూరు రంగారెడ్డి కేవలం వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, 35,000 కోట్లు వస్తుందని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, అంతేకాని పూర్తి చేయలేదు. 10 సంవత్సరాలు నడిచినాయి. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, మాకు 10 సంవత్సరాలు అవసరం, 5 సంవత్సరాల్లో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని. జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావటం, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ముఖ్యంగా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ మార్కండే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసుకోవాలనే కార్యక్రమంలో ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఇక్కడికి వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దీనికి కొన్ని చిన్న చిన్న కారణాలు ఉండటం వల్ల లేట్ అయింది. ఇప్పటి నుంచి పని త్వరలోనే పూర్తయిపోతుంది. మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు పార్లమెంటు సంబంధించిన ఎక్కువ ఇక్కడే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ 1,00,000 కోట్ల రూపాయలు ఈ జిల్లాకి విడుదల చేసి ఈ ప్రాజెక్టులన్నీ ఈ 4-5 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తానని మాటించడం జరిగింది. దాంతో పాటు మన రైతులకి నీళ్లు ఇవ్వడానికి ఇరిగేషన్ ఏ రకంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమో అదే రకంగా మన దీనికి కరెంటు కోసం కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఒక 5 ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ చేశారు. ఐపీఎల్ 2025 షెడ్యూల్పై కీలక అప్డేట్ ఇచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ మ్యాచ్లు మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా. మే 25న ఫైనల్ మ్యాచ్ ఉంటుందని తెలిపారు. ముంబైలో జరిగిన బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అలాగే బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా దేవజిత్ సైకియా, ట్రెజరర్గా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఎంపికైనట్లు తెలిపింది బీసీసీఐ. ఐపీఎల్ షెడ్యూల్పై మరింత సమాచారం అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఐపీఎల్ షెడ్యూల్ మారినట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ అపర్ణ, భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ షెడ్యూల్ అనేది రానే వచ్చిందని చెప్పొచ్చు. ఈరోజు బీసీసీఐ సమావేశంలో, ముంబైలో జరిగినటువంటి సమావేశంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 23 నుండి కూడా ఐపీఎల్ ప్రారంభం కాబోతుందంటూ చెప్పారు. ఇక మే 24 వరకు ఇది జరుగుతుంది. మే 25న కూడా ఫైనల్ మ్యాచ్ జరిగేటువంటి షెడ్యూల్ను కూడా ప్రకటించారు. సో పూర్తి స్థాయి వేదికలు, తర్వాత మ్యాచ్లు ఎప్పుడెప్పుడు ఉంటాయనేది కూడా త్వరలో ప్రకటిస్తామని కూడా అటు బీసీసీఐ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. సో గత సీజన్ కూడా చూడొచ్చు, 17వ సీజన్లో కూడా అటు కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ ఫైనల్లో నెగ్గినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడే 10 ఫ్రాంచైజీలు కూడా తమ టీం సభ్యులను అటు సౌదీలో జరిగినటువంటి గత సంవత్సరం నవంబర్ 24న కూడా 2 రోజుల పాటు నవంబర్ 24, 25 తేదీలో కూడా వేలం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇక దాదాపు ఇండియా ఆటగాళ్ళే ఇందులో ఎక్కువగా ఈ వేలంలో వేలంలో పాల్గొన్నారు. సో పూర్తిగా ఒకసారి మనం చూస్తే అంతర్జాతీయ క్రికెట్కి ఎలాంటి క్లాసెస్ రాకుండా ఈ ఐపీఎల్ షెడ్యూల్ను కూడా ప్రకటించారు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి కాబట్టి ఆ ఆటగాళ్ళే ఇందులో ఆడాల్సి ఉంటుంది కాబట్టి సో వాటికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ ఐపీఎల్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. సో పూర్తి స్థాయి షెడ్యూల్ అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నట్టు కూడా అటు రాజీవ్ శుక్లా తెలిపారు. సో పూర్తిగా ఒకసారి మనం చూసినట్టయితే ఇందులో గత సంవత్సరం నవంబర్ 24న పాల్గొన్నటువంటి ఈ వేలంలో దాదాపు ఇండియా సంబంధించినటువంటి ఇండియా నుండి ఇలా పూర్తిగా ఐపీఎల్లో 577 మంది ప్లేయర్స్ ఈ వేలంలో పాల్గొంటే, ఇండియా నుండి 367 మంది పాల్గొంటే, తర్వాత విదేశీ నుండి 210 మంది ఈ వేలంలో పాల్గొన్నారు. సో పూర్తి స్థాయిలో ఎక్కువగా మంది యంగ్స్టార్స్నే ఈ ఫ్రాంచైజీలు 10 ఫ్రాంచైజీలు కూడా యంగ్స్టార్స్కే ఎక్కువగా శ్రద్ధ చూపాయి, యంగ్స్టర్నే ఎక్కువగా బిడ్డింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే మనకి రిషబ్ పంత్ను అత్యధికంగా ఈ వేలంలో దక్కించుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఢిల్లీ క్యాపిటల్గా వ్యవహరించినటువంటి రిషబ్ పంత్ని అత్యధికంగా మొన్న జరిగినటువంటి బిడ్డింగ్లో రిషబ్ పంత్ని తీసుకున్నారు. తర్వాత శ్రేయస్ అయ్యర్, ఇతను కూడా గతంలో కోల్కతా నైట్ రైడర్స్ 17th సీజన్లో ఏదైతే సిరీస్ నెగ్గారు కాబట్టి అతన్ని కూడా ఎక్కువగా బిడ్డింగ్ చేసి తీసుకున్నారు. తర్వాత వెంకటేష్ అయ్యర్, ఈ ముగ్గురు ఆటగాళ్ళు కూడా భారత్ సంబంధించిన
సంబంధించినటువంటి వాళ్ళే. సో వీరికి ఎక్కువగా ధరలు పలికారు. దాదాపు రిషబ్ పంత్ 27 కోట్లకు అత్యధికంగా పలికితే తర్వాత వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ 26,70,00,000, తర్వాత వెంకటేష్ అయ్యర్ 23,75,00,000 పలికినటువంటి పరిస్థితి. సో సౌదీ అరేబియాలో ఈ 2 రోజులు జరిగినటువంటి ఈ వేలంలో మొత్తం పూర్తి స్థాయిలో వేలం కూడా పూర్తయింది. 10 ఫ్రాంచైజీలు కూడా తమ ఆటగాళ్ళు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నారు. వారు ఎట్లా ఈ ఆటలో ఉండాలి, ఏ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ అనేది దిశానిర్దేశం చేసుకుంటున్నారు. సో పూర్తిగా మొత్తం 204 షాట్స్లో వీరు పాల్గొన్నారు. సో మొత్తానికైతే భారత క్రికెట్ అభిమానుల్లో మొత్తం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు మాత్రం బీసీసీఐ సమావేశంలో మాత్రం కీలక ప్రకటన చేశారు రాజీవ్ శుక్లా. సో పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే త్వరలోనే ప్రకటించబోతున్నామని చెప్పారు. సో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఎక్కడెక్కడ ఈ వేదికలు, క్రికెట్ మ్యాచ్కి సంబంధించినటువంటి వేదికలు కూడా ఏ స్టేడియాలలో ఏర్పాటు చేయాలనేది కూడా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఎక్కడెక్కడ స్టేడియాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఐపీఎల్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా ఇంతవరకు టైటిల్ నెగ్గకపోయినటువంటి టీమ్స్ కూడా చూడొచ్చు. అటు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు పంజాబ్ కింగ్స్, తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెట్స్ ఇలాంటి టీంలు కూడా తమ టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్కి కూడా దిశానిర్దేశం చేస్తున్నాయి. ఎట్లయినా కూడా ఈసారి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మాత్రం పట్టు మీద ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సిరీస్ ఏదైతే ఐపీఎల్ ట్రోఫీ నెగ్గలేకపోయారు. సో వారు మాత్రం పూర్తిగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే త్వరలోనే రానున్నంత కూడా అటు బీసీసీఐ సమావేశంలో తెలిపారు. అపర్ణ. రైట్ అనిల్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిన్న కాంగ్రెస్ దాడికి నిరసనగా ఇవాళ ఆందోళనలకు దిగారు బీఆర్ఎస్ నాయకులు. ఉద్రిక్తతలు ఏర్పడకుండా గులాబీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తే సహించమన్నారు కాంగ్రెస్ నేతలు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై యువజన కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా ఇవాళ చెలో భువనగిరి పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. దీంతో అలర్ట్ అయిన పోలీసులు పలుచోట్ల కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు. యాచారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ మండల ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి వెంకటేశ్ సహా ఇతర కార్యకర్తలను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ కొందరు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు. దీంతో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. పార్టీ కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటు, ఎవరు లేని చోట వచ్చి దాడులు చేయడం పిరికి పందల చర్యగా భావిస్తున్నాం. మరి నిజంగా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళే తలుచుకుంటే ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలా. అర్ధరాత్రి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం, తర్వాత మేము ధర్నాకు పిలిపియటంలో నిరసన కార్యక్రమం చేపట్టమే అంతా ఉలికి ఎందుకు ఈ గవర్నమెంట్కు? మమ్మల్ని మబ్బుల్నే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తారా? ఇదేమన్నా పోలీసు రాజ్యం నడుస్తుందా? కాంగ్రెస్ పరిపాలన అంటే ఏవగించుకుంటున్నారు, అది గమనించుకోండి. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి 100 ఎకరాల వెంచర్లలో అసైన్డ్ భూములు, కాలువలను కబ్జా చేశాడని ఆరోపించారు ఎమ్మెల్యే కుంభం అనిల్. ఈ ప్రాంతంలో నయీంకు సంబంధించిన ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. భూ కబ్జాలపై అన్ని పార్టీల నేతలు ఫిర్యాదు చేయాలన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్. బీఆర్ఎస్ నేతలు స్థాయిని మరిచి మాట్లాడితే యూత్ కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి 5 ఏళ్లలోనే నయం ఆగడాలన్నీ జరిగినాయి. ఇక్కడ భయభ్రాంతులను చేసినారు, ప్రజలను కబ్జాలు పెట్టినరు, భూములు కొట్టేసినరు. ఎక్కడ పోయినాయి ఆ భూములు, ఆస్తులు ఎక్కడ పోయినాయి? ఈ రోజు కబ్జా అంటున్నాడు. కబ్జా చేసింది మొదలు పైల శేఖర్ రెడ్డి అని చెప్తున్నాం. ఈ రోజు ఈ 100 ఎకరాల వెంచర్ల అసైన్ ల్యాండ్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నాం. సర్వే చేయండి. అలా పాలన చేతకాకే కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు.
పండగలకు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏపీ పూతరేకులు, కాకినాడ కాజాలు ఇదే తరహాలో తెలంగాణ భైన్సా గేవర్ స్వీట్ సంక్రాంతి స్పెషాలిటీగా మారింది. సంక్రాంతి సందర్భంగా తయారు చేసే రాజస్థానీ స్వీట్ కు విపరీతమైన గిరాకీ ఉంటుంది. దేశ విదేశాలకు గేవర్ స్వీట్ ను పంపిస్తుంటారు తయారీదారులు. ఆంధ్రప్రదేశ్లో పూతరేకులు, కాకినాడ కాజాల్లాగే రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా భైంసాలో రాజస్థానీ స్వీట్ గేవర్ ఫేమస్. సంక్రాంతి సమయంలో ప్రత్యేకంగా ఈ గేవర్ స్వీట్ లభిస్తుంది. వ్యాపారం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి స్థిరపడ్డారు రాజస్థానీలు. మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న భైంసా డివిజన్ రాజస్థానీల వలసలు ఎక్కువగా ఉన్నాయి. సంక్రాంతి సమయంలో వీరు తయారు చేసే గేవర్ స్వీట్ క్రమంగా ఇక్కడ ఫేమస్ అయింది. ఇది వేరే రాష్ట్రాల నుంచి భైంసాకు కూడా మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ వచ్చి దాన్ని తీసుకెళ్లడం బాగా మంది జరుగుతుంది. ఇక్కడ కొన్ని స్వీట్లు కూడా చాలా రకాలుగా ఫేమస్ ఉన్నాయి. అందులో ఈ స్వీట్ బాగా ఫేమస్ ఉంది. తింటే ఇది బాగుంది. మేము ఈ సంక్రాంతి టైంలో 5 kgs అలా తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని రాజస్థానీ స్వీట్ గేవర్ భైంసా పట్టణంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. 4 రకాలుగా దీన్ని తయారు చేస్తారు. ఇందులో మలాయ్ గేవర్ ప్రత్యేకం. సంక్రాంతి నుంచి నెల రోజులు ఈ స్వీట్ ను తయారు చేసి అమ్ముతుంటారు. ఈ కోసం మాకు డిమాండ్ ఎక్కువ ఉన్నది. బయటికి దిగి మాకు ఆర్డర్ వస్తుంది ఫోన్ మిలానే ఇట్లా తయారు చేసి అన్న 5 గేవర్లు 10 గేవర్లు ఇట్లా పొద్దున్న పేక్ చేసి రాత్రి ఫోన్ వచ్చేస్తారు. మేము పొద్దున్న ఏ టైంకి వస్తా, 10 గంటలకు వస్తా, ఎవరైనా చెప్తే 12 గంటలకు వస్తా, మొత్తం రెడీ చేసి పెట్టి ఉంటున్నారు. మాకు ఆర్డర్ ఇప్పుడు నాందేడ్ దిగి వచ్చింది, ఒకటి నిర్మల్ దిగి వచ్చింది, నిజామాబాద్ దిగి వస్తుంది. మాకు ఈ పక్క టూర్లో వస్తుంది. మాకు రేట్ కూడా అంత తక్కువ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 600 కిలోకు ఇది పడతలేదు కూడా. మేము ఎందుకు చేస్తున్నాం అంటే దూరం దిగి అన్ని కస్టమర్ రావాలా, తీసుకుపోవాలా మా దగ్గర. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, మైదా, పాలతో గేవర్ స్వీట్ ను తయారు చేస్తారు రాజస్థానీలు. 4 రకాల గేవర్ స్వీట్ లో మలై గేవర్ కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్వీట్ 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మిగతా గేవర్లు 2 నెలల పాటు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచినా రుచి తగ్గదు, చెడిపోదంటున్నారు తయారీదారులు. ఈ గేవర్ స్వీట్ కోసం సంక్రాంతికి 3 నెలల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు జనం. దీన్ని దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు సంక్రాంతి తోఫాగా పంపిస్తారు స్థానికులు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకతో పాటు అమెరికా, దుబాయ్ వంటి దేశాలకు పంపిస్తుంటారు. అంతర్జాతీయంగా భైంసా గేవర్ స్వీట్ కు మంచి గిరాకీ ఉంది. 10 ఏళ్ల నుంచి గేవర్ స్వీట్ ను సరిహద్దు జిల్లాల్లో తయారు చేస్తున్నా భైంసాలో తయారు చేసే గేవర్ రుచిగా ఉంటుందని చెబుతున్నారు జనం. మళ్ళీ నార్మల్ అయితే మేము తీసుకుంటాము. మామూలుగా పిల్లలకి ఇట్లా వచ్చిందంటే విత్ కోవతో ఉంటుంది. చాలా బాగా చేస్తారు. ఇంతకుముందు అయితే బయటనే తయారు చేసేటోళ్ళు, మరి ఇప్పుడు అది బట్టీలో తయారు చేస్తారు. సపరేట్ బట్టి ఉంటుంది అట్ట, మళ్ళీ ఎప్పుడు తయారు చేయరు. అది సంక్రాంతి అప్పుడు దొరుకుతుంది కాబట్టి పంపరా అని చెప్పేసి పంపిస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళు కూడా దీన్ని ఏదైతే ఉందో ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ స్వీట్ మా ఇంటికి వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. దానివల్ల మా యొక్క స్నేహబంధం అనేటువంటిది ఇప్పటి కూడా కొనసాగుతున్నాం. ఇట్లా నోట్లో పెట్టలేట కరిగిపోతుంది. మన ముదోల్ తాలూకాలో ఇక్కడ ఇట్లా గేవర్ దొరకది. మా చుట్టాలు ఎక్కడన్నా పోయితే మీ భైంసా గేవర్ తేలిని అని మాకు ఇట్లా అడుగుతారు. ఈ గేవర్ది బాగా పేరు, బాగా మంచిగా తినదలిగి బాగా మంచిగా ఉంటుంది. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న భైంసా గేవర్ స్వీట్ తయారీ కేంద్రాలను ప్రభుత్వం కుటీర పరిశ్రమగా ప్రోత్సహించాలంటున్నారు స్వీట్ మేకర్స్. సంగారెడ్డి జిల్లాలో హోమ్ మేడ్ పిండి వంటలకు డిమాండ్ ఏర్పడింది. ఈ వ్యాపారంపై ఎంతో మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. చిన్న టౌన్లలోనూ స్వగృహ ఫుడ్స్ తయారు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు గతంలో అన్ని ఇళ్లలో రకరకాల పిండి వంటలు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు బిజీ లైఫ్ లో చాలా కుటుంబాలు పండుగలకు షాపులలో తయారు చేసిన పిండి వంటలను తెప్పించుకుంటున్నారు. ఇది సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ఓ చిన్న హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్. సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచే పిండి వంటలకు ఆర్డర్ వస్తున్నాయి. ఏంటి అంటే మేము కొంచెం వర్కర్స్ని పెట్టుకొని 2-3 పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్టార్టింగ్గా మేము చేయబడింది. సో ఇప్పుడు మాకు బిజినెస్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు రెగ్యులర్గా సేల్కి కాకుండా ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి మన తెలంగాణ స్పెషల్ కాబట్టి చాలా ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి. మనము దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కువ అరిసెలు, సకినాలు అనేది చాలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ అబ్రాడ్స్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి తెలంగాణ ఫుడ్ పేరెంట్స్ ఇక్కడ ఉండి పిల్లలు అక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా అక్కడ వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు పంపిస్తారు కాబట్టి ఎక్కువనే ఉంటాయి ఆర్డర్స్. మాకు సంక్రాంతికి ఆంధ్రాలో రకరకాల పిండి వంటలు చేసుకోవటము అవన్నీ కూడా మాకు అలవాటు. అయితే ఏంటంటే ఈ తెలంగాణలో ఆంధ్రాకు సంబంధించినటువంటి వంటలు దొరకడం చాలా కష్టం. అయితే ఇక్కడ
ఏంటంటే మాకు ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పి తెలిసి ఇక్కడ చూద్దామని చెప్పి వచ్చాము. ఈ సకినాలు ఆంధ్రాలో దొరకవు, కేవలం తెలంగాణలో మాత్రమే చేస్తారు. ఈ తెలంగాణలో సంక్రాంతికి ప్రతి వాళ్ళు కూడా ఈ గాలి పతంగులు ఎగరేయటం ఎంత గొప్పగా చేసుకుంటారో సకినాలు తినడం కూడా అంత గొప్పగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ సకినాలు తీసుకెళ్దామనే ఉద్దేశంతో వచ్చాను. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇళ్లు, షాపులలో పిండి వంటలు చేసి అమ్మేవారికి పండుగకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. సంక్రాంతి పిండి వంటల తయారీతో చాలా మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. సకినాలు, అరిసెలు, గారెలు, అప్పాలతో పాటు మిగతా పిండి వంటలు తయారు చేస్తున్నారు మహిళలు. సంక్రాంతి కాబట్టి ఉద్యోగస్తులకు ఇళ్లలో చేసుకోవడానికి తీరని వాళ్ళు మాకు ఆర్డర్ చేస్తారు. నేను సమయానికి ఇవ్వగలుగుతా. పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకు, దేనికైనా కూడా కింటల్ అయినా కూడా, అరకింటల్ అయినా కూడా లడ్డు కానీ, బాదుషా కానీ, పాలు, గారెలు, సకినాలు, మడుగులు, కార, పూస, లడ్డు, అరిసెలు అన్నీ వేసి టైంకు ఏ టైం కంటే ఆ టైంకి అందియగలుగుతాము. కొంచెం డబ్బులు కూడా తక్కువకే ఇచ్చేస్తాం కాబట్టి మాకు ఇంట్లోకి గిరాకీ వస్తుంది. మేమే సొంతంగా నాణ్యతతోటి సకినాలు, గారెలు, మడుగులు, లడ్డు, బాదుషా ఆర్డర్పై ఫోన్ల ద్వారా మాకు విదేశాల నుండి కూడా ఫోన్ల ద్వారా వస్తాయి. వాటికి సకాలంలో మేము అన్ని నాణ్యతతోటి అందించగలం. నాణ్యమైన నూనె పోస్తాం, నెయ్యి అన్ని పోసి మంచిగా చేసి ఇస్తాం. ఉమ్మడి జిల్లాలో చాలా పిండి వంటల తయారీ కేంద్రాలు ఏర్పడ్డాయి. కొందరు మహిళలు రెగ్యులర్ గా పిండి వంటలు, స్వీట్లు చేస్తుండగా మరికొందరు పండగ సమయంలోనే పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికి పిండి వంటలు తయారు చేసి పంపిస్తున్నారు మహిళలు. మన హుస్నాబాద్లో స్వీట్లు కానీ, కార కానీ, ఈ గారెలు, మడుగులు, తర్వాత మన తెలంగాణకు సంబంధించిన అరిసెలు, లడ్డూలు, గరిజెలు ఇవన్నీ ఆర్డర్ల మీద సకినాలతో సహా మనకు కావాల్సినవన్నీ వీళ్ళు ఆర్డర్ మీద ఎప్పుడంటే అప్పుడు చేసిస్తారు. మా పిల్లలందరూ విదేశాలలో అక్కడ ఇక్కడ ఉండడం వల్ల చేసుకునే పరిస్థితి లేదు. మాకు సకాలంలో మంచి సాంప్రదాయమైనటువంటి వంటలు చాలామందికి ఈ పండుగ సీజన్లో సౌకర్యంగా దొరుకుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏటేటా హోమ్ మేడ్ బిజినెస్ పెరుగుతూ వస్తోంది. పండుగల సమయంలో పిండి వంటల తయారీపై భారీగా ఉపాధి పొందుతున్నారు మహిళలు. సంక్రాంతి పండగ మొదలవగానే గంగిరెద్దులు, హరిదాసులు వీధుల్లో ప్రత్యక్షమవుతారు. అభినయంతో డూడు బసవన్న అందరినీ ఆకట్టుకుంటారు. అలాంటి గంగిరెద్దుల జాడే లేకుండా పోతోంది. పట్టణాలు, గ్రామాల్లో డూడు బసవన్నలు కనిపించడం లేదు. గంగిరెద్దుల కళాకారులు బతుకులు భారంగా మారాయి. సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు ఇంటి ముందుకు రావడం శుభసూచకంగా భావిస్తారు జనం. బసవన్న ఇంటి ముందుకొస్తే బియ్యం, డబ్బులు దానంతో సత్కరిస్తారు. తోచిన దానం చేసి బసవన్నను పూజిస్తారు. ఇచ్చిన దానంతో సంతృప్తి పడి డూడు బసవన్న అభినయం చేస్తుంది. ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఆనందింపజేస్తుంది. పూజ గొల్ల కళాకారులు డోలు చప్పుడు, సన్నాయి పాటలకు గంగిరెద్దులు ఆడతాయి. ముందు కాళ్ళు నిలబెట్టి నృత్యాలు చేస్తాయి. గంగిరెద్దులు వాటి పాదంతో పసిబిడ్డలను ఆశీర్వదిస్తాయి. కుస్తీలు పడతాయి. కోపమొస్తే అలిగి పడుకుంటాయి. నోరు లేని జీవాలే అయినా చెప్పిన మాట వింటాయి. సాంప్రదాయం ఎప్పటి నుండో వస్తుంది కానీ కొంత కాలంగా అదైపోయింది. ఇప్పుడు మళ్ళీ రావడం మాకు సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలాగానే సంక్రాంతి పండుగకు రావాలని ఆశిస్తున్నాము. ఈ సంక్రాంతి పండుగ గంగిరెద్దులతోని పిల్లలు, పెద్దలు అంతా సంతోషంగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ మా ఇంటి ముందరికి వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఒకప్పుడు ప్రతి ఊరిలో గంగిరెద్దులు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం పండుగ నాడు తప్పితే బసవన్నలు కనిపించవు. గంగిరెద్దుల పోషణ భారంగా మారడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గంగిరెద్దులను ఆడించడం బీసీ సామాజిక వర్గానికి చెందిన పూజగొల్ల జాతి వంశస్థుల ఆనవాయితీ. తరాల నుంచి వస్తున్న ఆచారాన్ని వంశ పారంపర్యంగా మోస్తున్న వారు కొంతమంది అక్కడక్కడ జీవనం సాగిస్తున్నారు. జనాన్ని మెప్పించటం కోసం, సంతోషపరచటం కోసం బతుకు భారమైన ఊళ్ళలో గంగిరెద్దులను తిప్పుతూ ఆడిస్తారు. గంగెద్దుని ఆడించుకుంటా, డోలు కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా ఊరు తిరుగుతాం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగెద్దు ఊళ్ళో తిరగాలి ఖచ్చితంగా. శివునికి ముందర ఉండేది నందీశ్వరుడుగా బసవన్న అంటే ఆ బసవన్నతో పాటుగా మేము బతున్నాం. సంక్రాంతి పండుగ వస్తే మేము ఎట్లయినా ఖచ్చితంగా ఆడుకోవాల్సిందే. 10 రూపాయలు 10 ఇస్తే తీసుకుంటాం, 20 ఇస్తే తీసుకుంటాం, 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ ముగ్గుల పోటీలలో కూడా పిలుస్తారు, మమ్మల్ని ఆడిపిస్తారు. ఎన్నో దిక్కులో పోతాం మేము, అన్ని దిక్కులో పోస్తాం, ఆడుకుంటాం. కాబట్టి మాది ఈ పరిస్థితి. మేము ఇంతవరకు బతున్నాం కానీ మాకు ఎవరు ఏం సాయం చేస్తలేరయ్యా.
పూజగొల్ల కుటుంబాలకు చెందిన వారి జీవనం ప్రస్తుతం భారంగా మారింది. బసవన్నల పోషణ ఖర్చు రోజుకు 1000 వరకు అవుతోంది. దానా, పిండి, తౌడు, ఎండుగడ్డి సమకూర్చటం కష్టంగా మారింది. పిల్లలను చదివించినా ఉద్యోగాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూజగొల్లలు. ఉండటానికి సొంత ఇండ్లు లేని తమను సంచార జాతిలో కలపాలంటున్నారు. ఆ శివలింగాన్ని తీసే పద్ధతుల గంగెద్దును వాడుకున్నారు. మరి అప్పుడు కూడా గంగెద్దు సహకరించింది. డోల్స్ ఉన్నాయి. మరి గంగిరెద్దు అప్పుడు ఆ శివయ్య పుట్టినప్పుడు ఎద్దు పుట్టింది. మరి అప్పటి నుంచి కూడా మాకు గంగిరెద్దు అని మా క్యాస్ట్ కూడా గంగెద్దులలో అని ఇట్లే తిరుగుతున్నాం. మా పిల్లలు కానీ మేము కానీ పిల్లలు చదువుకున్నా ఎక్కువ ఎంతో కొంత చదువుకున్నా కూడా మేము గంగిరెద్దు టైంలో మటుకం గంగిరెద్దుని విడిచిపెట్టాము. సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి తిరుగుతూనే ఉంటాం. సంక్రాంతి ఒక నెల ఉంది అనగా స్టార్ట్ చేస్తాము. 4 గాళ్ళు పైన మంచి పైన పెడుతుంది. ఒక భూమి మీద ఒక బిడ్డలాగా దొగ్గులాడుకుంటామంటే వస్తుంది. ఒక గొంతుకాయ పడుతుంది పులిగా పట్టంటే మంచి మీద ఒక కుస్తీ చేస్తుంది. ఒక అబ్బాయిని వండ పెడితే అబ్బాయి పైన మెల్లగా కాలు దొక్కకుండా చేయి దొక్కకుండా ఒక డాక్టర్ ఎలాగా చూసుకుంటూ పోతాడు అట్లా చూసుకుంటూ అంటే చూసుకుంటూ పోతుంది. చాలా తెలివితేటలు. మనం నోటిగుంట మాట్లాడితే అది తలకాయతో చెప్తుంది గంగిరెద్దు. దాని మీద మరి ఆ భగవంతుని కోడే ఆ శివయ్య నీల మాకుంది. ఇక మేము ఆయన విన్నే బతుకుతాం. పాలమూరులోని వానగుట్ట ప్రాంతంలో అక్కడక్కడా పూజగొల్లలకు చెందిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. బండమీదిపల్లి, ఎదిర, నవాబుపేట, కురుమూర్తిలో వీరు జీవనం సాగిస్తున్నారు. గంగిరెద్దులపై ఆధారపడ్డ వారిలో చాలా మంది కూలీ పనులకు వెళ్తున్నారు. పండుగ నాడు భిక్షాటన చేస్తున్నారు. భూమి, ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు కనికరించడం లేదంటున్నారు పూజగొల్లలు. భావితరాలకు స్వామి వివేకానంద మార్గదర్శి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎంతో పాటు జిల్లాలో నేతలు నివాళులర్పించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. యువతకు మార్గదర్శి భారతీయ ఆధ్యాత్మిక మహర్షి స్వామి వివేకానంద అన్నారు. ఆయన మార్గంలోని యువత నడవాలని సూచించారు ముఖ్యమంత్రి. వివేకానందుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో స్వామి వివేకానందుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యువత ఒక స్ఫూర్తి చేసుకోవాలి స్వామి వివేకానందుని. యువత సామాజిక సేవ కానీ మిగతా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే ఈ దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందని చెప్పి 100 సంవత్సరాలప్పుడే వారు ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అందుకే ఇవాళ వారు మన మధ్యలో లేకున్నా మరి వారి ఆశయ సాధనకు యువత అంతా కూడా నడుము తట్టి మరి వాళ్ళంతా కూడా ముందుండి మన దేశం కోసం, దేశ ప్రజానీకం కోసం, ఈ దేశాన్ని ముందుకు తీసుకురావడం కోసం ప్రతి యువకుడు, ప్రతి యువతి ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. భారత ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఆదిలాబాద్లో జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు పాయల్ శంకర్. స్వామి వివేకానంద గారు తక్కువ వయసు జీవించిండొచ్చు, కానీ ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉండడానికి కారణం ఆయన తక్కువ వయసులో చేసినటువంటి శ్రమ. యువకులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించాలంటే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు ఎదురు కావచ్చు, సమస్యలు మన ముందుకు రావచ్చు. కానీ ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్తే ఈ ప్రపంచంలో భూమి మీద మనం సాధించలేనిది ఏదీ లేదు అనేది చెప్పినటువంటి స్వామి వివేకానంద గారి మాటలు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకున్నప్పటికీ ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయుధాలు. భారత సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి స్వామి వివేకానంద తెలియజేశారన్నారు జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఆచారి. ఆయన భావితరాలకు స్ఫూర్తి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.